యా అండి. అంటే బేసిక్లీ ఏంటంటే ఇది వరకు చెలోకి ముందు వరకు నేను స్టోరీలో ఏది కాదు కదా, అసలు ఏది పెట్టేవాను కాదు, చెప్పేవాళ్ళు సినిమా స్టోరీ విన్నప్పుడు సార్ ఇది బాగాలేదు, మారిస్తే బాగుంటుందని చెప్పి. అలాగా సినిమా ఫ్లాప్ అయితే ఫస్ట్ నా మార్కెటే దెబ్బతింటుంది. అండ్ ఏదేమైనా రాంగ్ అయినా నాదే, మళ్ళీ నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను ఉన్నప్పుడు నేను చేయగలదు, కాలు కూడా పెట్టాలని ఫిక్స్ చేయాలి, అంతే కదా. సరే పొద్దున్న వచ్చి నన్ను అడుగుతారు, అది నేను అడిగినప్పుడు రెస్పాన్సిబుల్గా నేను తీసుకున్న డెసిషన్ తప్పైనా నేను భరించగలను, కానీ నేను తీసుకున్న డెసిషన్ నా చేతిలో లేకుండా బ్యాడ్ అయిపోవడం అనేది ఇష్టం లేక, అది కరెక్టో రాంగో తెలియదు, బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. దట్స్ ఇట్. ఆ ఫీలింగ్ అదే ఈ సినిమాకు ముందండి, చెలోకి ముందే అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది చెప్తున్నారు, సార్ ఆ సినిమా బాగాలేదు, ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగాలేదు. నేను చెప్పాను రా, నేను చెప్పినప్పుడు వినట్లేదు, సరిగ్గా తీయలేదు, నా తప్పు కాదు కదా, నేను డైరెక్టర్ కాదు కదా, ఐఎమ్ అన్ యాక్టర్. సో వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చాను, నా ఫ్రీడమ్ నేను తీసుకున్నాను. నేను ఏ రోజు ఈ డైలాగ్ చెప్పను, ఆ సీన్ తీసేయండి అని నేను చెప్పాను, స్టోరీ విన్నప్పుడు చెప్పాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. సో అలాగా కొంచెం నా జీవితంలో ఒక 4-5 స్టెప్పులు బ్యాక్ వెళ్ళాను. ఒక స్టెప్ ఎక్కితే 4 స్టెప్పులు బ్యాక్ వెళ్ళాను. అది నా లైఫ్లో నాకే ఎఫెక్ట్ అవుతుంది. అది నేను మళ్ళీ ఆబ్వియస్లీ నాకు రెస్పాన్సిబుల్ కదా, అందరికి నేను రెస్పాన్సిబుల్ అనమాట. సో ఆ స్టేజ్లో ఉండి నేను అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉండకూడదని చెప్పి డెఫినెట్లీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. డిఓపి చెప్పు గోపి. సీన్ ఏంటంటే మిమ్మల్ని చూసినట్టునే మీరు బాగా నచ్చేశారు, కానీ మీరు ఒప్పుకుంటే మాత్రం నా లైఫ్కి మీరే కర్త కర్మక్రియ. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే స్వీటు హాటు లాగా పప్పు అవగాలా కలిసిపోవచ్చు. ఏమంటావ్? ఐ లవ్ యూ టూ.